నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గుంగిడి సునీత మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మధు గారు. బాగున్నారా మేడం? ఫైన్, మీరంతా బాగున్నారా? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు, నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మాత్రం ప్రజలు తమ బాధల్ని చెప్పుకుంటా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ మంచి పాలన ఇస్తుంది అనుకొని ఓట్లేసాము, బట్ పొరపాటు చేసినామని అర్థమవుతుందని చెప్పి పబ్లిక్ వాయిస్ అది. సో పబ్లిక్లో చాలా స్పష్టంగా అది కనిపిస్తుంది. మన అనుభవం కూడా ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకోసము అనే తపనతోని 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసింది. తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి, దేశంలో ఒక మంచి స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలి, అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్లుగా వారు 9.5 సంవత్సరాలు కష్టపడి అనేక రంగాలలో దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేసినారు. వారు సక్సీడ్ అయినారు. అది ఏంటంటే ఒక కసి, నవ్వులపాలు కావద్దు తెలంగాణ, వీళ్ళతో ఏమీ కాలేదు అనేది మాట రావద్దు. ఎంత కష్టపడి ఎన్నో త్యాగాల పునాదుల మీద తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలనే తపన కేసీఆర్ గారిది. అట్లా 9.5 సంవత్సరాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినారు. చాలా రంగాల్లో సక్సెస్ కూడా అయినారు. మనకు కాగ్ రిపోర్ట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనేక రిపోర్ట్లు కానీ, అనేక ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చిన అవార్డులు కానీ, ఏది చూసినా కానీ అన్ని రంగాల్లో మనం నెంబర్ 1లో ఉన్నామనేది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు బాధ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు దూసుకుపోతుంది అన్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతుందనే బాధ. రైజింగ్ తెలంగాణ అంటున్నారు కదా మేడం? మీరు చెప్తారు, ఎవరైనా చెప్తారు, పబ్లిక్ ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. రెండవది, మన కళ్ళకు కనిపిస్తుంది కూడా మనం నమ్మాలి కదా. ఎవరేం చెప్పినా ఏం చేసినా మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నది ఏంది. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలు మూతపడడంతో పాటు వ్యవసాయ రంగం కుంటుపడింది. ప్రొడక్టివిటీ లేనే లేదు. ఏ రంగంలో కూడా ప్రొడక్టివిటీ లేదు. ఏ కంపెనీలు కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే 6 నెలల్లో విద్యుత్ సరఫరా ఒక గాడిన పడింది. 6 నెలల్లోనే మార్పు కనిపించింది. ఇంటింటికి 24 గంటల కరెంటు సరఫరా చేయడం జరిగింది. క్వాలిటేటివ్ కరెంట్ ఇవ్వగలిగినాం. రైతులకు కూడా మంచి క్వాలిటీ కరెంట్ ఇవ్వగలిగినాం. 24 గంటలు కరెంట్ ఇచ్చాము, ఉచితంగా కరెంట్ ఇచ్చాము. ముఖ్యంగా ఇంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది డొమెస్టిక్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, 3 సెక్టార్స్ కూడా మనం మంచి పవర్ ఇచ్చినాము. 24/7 పవర్ ఇచ్చినాము. కేసీఆర్ గారు కూడా చెప్తుండే, ఒక రెప్పపాటు టైంలో కూడా కరెంటు పోకుండా నేను ఇస్తానని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఇచ్చినారు. ఈరోజు పవర్ కట్స్ చూస్తున్నాం. మన అనుభవమే కదా, ఎవరో చెప్పాల్సిన పని లేదు. పవర్ కట్స్ చూస్తున్నాము. రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో కాలిపోని మోటార్లు ఇప్పుడు మోటార్లు కాలిపోతున్నాయి. ఇళ్లల్లో కూడా ఊరికే పవర్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్లల్లో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక పవర్ అనేది నేను ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పినాను. తాగునీళ్ళకు కష్టాలు వచ్చినాయి, సాగునీళ్ళకు కష్టాలు వచ్చినాయి. ప్రజల అవసరాలు తీర్చే వైద్యశాలలు అంటే ఆసుపత్రుల్లో కూడా ఈరోజు కనీస అవసరాలు కూడా లేని పరిస్థితి వచ్చింది. మానిటరింగ్ లేదు, రివ్యూస్ లేవు. ఎలా ఉంది, ఏం జరుగుతోంది, ఇంకా ఏం చేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనే లేదు. అది ఏ రంగం తీసుకున్నా ఏమాత్రం కూడా అవగాహన పెంచుకుందాం, బాగు చేద్దామనే తపన ఇక్కడ కూడా లేదు. ఎంతసేపు అధికారంలోకి వచ్చినాము, అధికారాన్ని అనుభవిద్దాము, ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్లలో వెళ్దాము, లేకపోతే అంతర్జాతీయంగా విదేశాలకు వెళ్ళాలంటే, ఒక విహారయాత్రకు వెళ్ళాలంటే ప్రభుత్వంలో ఉన్నాం, ఎట్లా వినియోగించుకుందాం అనేక పేర్లు చెప్పి విదేశాలు కూడా తిరిగి వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా అదే పోకడ. బాగు చేద్దామని ఒక తపన లేదు. మాకు అవకాశం వచ్చింది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటామనే ఆలోచన ఎక్కడా లేదు. దానివల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోతుందనే మాట చెప్పినాను. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఏ రంగాన్ని చూసుకున్నా, విద్యుత్ రంగం చూసుకున్నా, సాగునీటి రంగం చూసుకున్నా, తాగునీటి రంగం చూసుకున్నా, ఏ రంగాన్ని చూసినా నిరుద్యోగ యువత కూడా చాలా అప్సెట్ ఉన్నారు. సో ఎక్కడ పోతున్నాం మనం అనేది అగమ్యగోచరమైన పరిస్థితి. రైతుల ఆత్మహత్యలు,
ఆటో కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఈరోజు పెన్షనర్స్, రిటైర్ అయిన పెన్షనర్స్ కూడా కనీసం వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులతో పాటు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఈరోజు వాళ్ళకి అందని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎవరైనా అప్పిస్తారంటే ఎట్లా బతుకుతారు? పెన్షన్ రాకపోతే ఎట్లా బతుకుతారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు ప్రభుత్వానికి లోపించింది. నువ్వు కొత్తగా ఏం చేస్తున్నావు అనేది పక్కన పెడితే ఉన్నదాన్ని విచ్ఛిన్నం చేస్తున్నావు, ఉన్నదాన్ని విధ్వంసం చేస్తున్నావు అనేది ఈ ప్రభుత్వానికి వచ్చిన టైటిల్. ఓకే మేడం, మీరు 10 సంవత్సరాలు ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, చెప్పుకోదగ్గాయి ఒక 3 పనులు చెప్పండి. కామన్గా తెలంగాణ అంతా క్వాలిటేటివ్ పవర్ ఇచ్చినామని ఇప్పుడే చెప్పినాను. మాది చాలా 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 కరువు ప్రాంతం, ఆలేరు చాలా కరువు ప్రాంతం. అట్లాంటి కరువు ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వగలిగినామనేది నేను చెప్పుకోదగ్గ విషయం. రెండోది, మా యారుగుట్ట అభివృద్ధి అనేది అందరికీ తెలుసు, కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అది కేసీఆర్ గారి కళ. అంటే తిరుమల తిరుపతి ఏ విధంగా అయితే భక్తుల్ని అట్రాక్ట్ చేసి భక్తులకు ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందో, అట్లా మన దగ్గర యారుగుట్ట కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా దాన్ని నిర్మాణం చేసినారు. అది నిర్మాణం జరగడం వల్ల ఆ 8 సంవత్సరాలు కూడా ఆ ప్రాంతం మొత్తం, చెప్పాను కదా మాది నిరుపేద ప్రాంతం, కరువు ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో కేసీఆర్ గారు అడుగుపెట్టి గుడిని బాగు చేస్తా అని చెప్పి దాదాపు 20 పైచిలుకు సార్లు వారు గుడికి వచ్చినారు. వచ్చినప్పుడల్లా భూముల ధరలు పెరిగేవి. రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చేసినాయి. పిల్లవాడిని చదివిస్తానో లేదో, అమ్మాయి పెళ్లి చేస్తానో లేదో అని బెంగ పెట్టుకున్న పేదవాళ్ళు కూడా 100 గజాల స్థలాన్ని అమ్మితే అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేసే పరిస్థితికి వచ్చినారు. అది కేసీఆర్ గారి పుణ్యం. నా ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది కూడా మాకొక చాలా కలిసి వచ్చిన విషయం అని చెప్పాలి. అట్లాగే భక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా భక్తుల అవసరాలు తీర్చడానికి అనేక రెస్టారెంట్లు వస్తాయి, వ్యాపార సంస్థలు కూడా ముందుకు వస్తాయి. తర్వాత దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది ఆటో కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎస్ఎల్బిసిని పూర్తి చేయలేదు, తర్వాత గంధమల్ల ప్రాజెక్టును అసలు దాన్ని పూర్తి చేయలేదు, తర్వాత ధర్మారెడ్డి, తర్వాత పిలాయిపల్లి కాలువ, ఇట్లా ఏవి పనులు చేయలేదని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నటువంటి విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తాను మీకు. పిలాయిపల్లి కాలువైనా, ధర్మారెడ్డి కాలువైనా, బునాదిగాన్ కాలువైనా, ఈ మూడింటికి ఆధారం మూసీ నది. సో ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తాము, తల దగ్గర నుంచి మొదలు పెడితే కాలు వరకు, తోక వరకు వస్తుంది, అంతే కదా. తోక దగ్గర పనిచేసి తల దగ్గర వదిలేస్తే దీని ఉపయోగం ఏం లేదు. సో మనము మూసీ నదికి సంబంధించిన ఈ 3 కాలువలు బాగా కావాలంటే హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్న ఈ మూసీలో అనేక కాలుష్యాలు ఉన్నాయి. ఈ అనేక కాలుష్యాలని అరికట్టాలి. ఈ కాలుష్యాలను అరికడుతూ దాంట్లోనే అదే నదిలోకి గోదావరి నీళ్ళు కూడా తీసుకొచ్చి కలపాలి అనేది అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన ప్రణాళిక. ఆ ప్రణాళిక తగ్గట్టుగా హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి అనేక ఎస్టీపీల నిర్మాణాలు, దాదాపు 25,000 కోట్లు పెట్టి దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేసినారు. తద్వారా ఏంటంటే ఈ తల దగ్గర అంతా కూడా దీన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాం. అండ్ మా దగ్గర ఉన్న కాలువలు, పిల్లాయిపల్లి కాలువ, నేను చెప్పేది ఉమ్మడి నల్గొండ జిల్లా, నాట్ ఆలేరు. పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, బునాదిగాన్ కాలువ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫండ్స్ ఇచ్చి ఆ కాలువల నిర్మాణం చేపట్టినాం. కాలువలు దాదాపు పూర్తయిపోయినాయి. కేవలం చేయాల్సిందల్లా రోడ్డుకి అడ్డంగా ఉండే స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో, రోడ్ పాస్ అయిపోతుందో కింద నుంచి వెళ్ళే స్ట్రక్చర్స్ అక్కడికి వచ్చేసరికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రోడ్ స్ట్రక్చర్స్ నిర్మాణం మాత్రమే పెండింగ్ ఉంది. అదర్వైజ్ కాలువలు మంచిగా ఉన్నాయి, కాలువలు వెళ్తున్నాయి. వాటి యూటిలైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇంకా వాటిని డిఫరెంట్ చెరువులకు ఎట్లా పంపించాలనే ప్రణాళిక కూడా సిద్ధం చేసి రెడీగా ఉంది. పనులు ప్రారంభమైనాయి కానీ పూర్తి కాలేదనే మాట వాస్తవం. రెండోది, మీరు అన్నట్టు ఎస్ఎల్బిసి అనేది అది మామూలు విషయం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగానే మొదలుపెట్టిన కార్యక్రమం అది. కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత పెట్టుబడి పెడుతున్నాం, దాని మెయింటెనెన్స్ ఏంది అనేది ఏమాత్రం ఆలోచన లేకుండా మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఆ పనులు చేయించాలంటే దీనివల్ల కష్టాలే ఎక్కువ ఉన్నాయి, భవిష్యత్తులో మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది, కాదు మొదలుపెట్టి మనం మధ్యలో ఆపేస్తే బాగుండదు కాబట్టి
సో అది కొనల్లో తీద్దాం అన్నట్టుగా పనులు మొదలుపెట్టినారు. ఎస్ఎల్బిసి అనేది చాలా వరకు టన్నల్. ఈ టన్నల్ చేయాలంటే అది మానవ మాత్రలతో అయ్యే పని కాదు. అప్పటికీ ఏది టన్నల్ డ్రిల్లింగ్ మిషన్స్ మనకు బయట నుంచి వచ్చినాయి. ఆ బయట నుంచి వచ్చిన మిషన్స్తో చేస్తున్నాం. వాళ్ళు వేరే దేశాల నుంచి పట్టుకొచ్చినారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే పట్టుకొచ్చినారు. ఆ టీఎంబీలను మనం డిస్టర్బ్ చేయకుండా వాటితోనే పని చేయించాలనుకున్నాం. ఒకసారి అది పాడైపోతే, లోపల ఉన్న మిషన్ కనుక పాడైపోతే అది ముందుకు పోదు, వెనక్కి రాదు, వెనక్కి వచ్చే స్కోప్ ఉండదు. దాన్ని ఏం చేయాల్సింది, మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు వచ్చి, ఆ విదేశాల్లో ఉన్న కంపెనీ వాళ్ళు వచ్చి దాన్ని బాగు చేసి మళ్ళీ నడిపించాలి. బాగు కాదు అనుకున్నప్పుడు దాన్ని అక్కడే డిస్మాంటిల్ చేసి సైడ్కి తవ్వి ఆ టన్నల్లోంచి దాన్ని పక్కకు నెట్టేసి ఇంకో మిషన్ లోపల తీసుకుపోవాలి. ఇంత కష్టం ఉంది ఆ టన్నల్ వర్క్ చేయాలంటే. అయినా కానీ కేసీఆర్ గారు ఆ పనులు కొనసాగిస్తూ వచ్చినారు. ఫాస్ట్గా చేస్తే ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందని తెలుసు. అందుకే చాలా ఎంత వీలైతే అంతవరకే, ఎన్ని మీటర్లు తవ్వగలిగితే అన్ని మీటర్లే అన్నట్టుగా మీటర్ల చొప్పున పోయినాం. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ హడావిడిగా మేమేదో చేసినామని చెప్పుకోవడానికి హడావిడిగా పనులు, ఆ కాంట్రాక్టర్ మీద విపరీతమైన ఒత్తిడి పెట్టడం వల్ల, ఆ మిషన్స్ని ఆపరేట్ చేసే స్టాఫ్ మీద విపరీతంగా ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళు వేగాన్ని పెంచడం, ఆ వేగాన్ని పెంచడం వల్ల ఆ వైబ్రేషన్స్ ఏవైతే బాగా వచ్చినాయో దానివల్ల ఆ టన్నల్ అనేది కూలిపోవడం, పాపం అమాయకమైనటువంటి 8 మంది కార్మికులు దాంట్లో ప్రాణాలు కోల్పోవడం మనం చూసినాం. ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ 8 మంది కార్మికుల బాధ్యత తీసుకోలేదు. ఇప్పటికీ కొన్ని శవాలు బయటికే రాలే, 3 శవాలు వచ్చినాయి, రానేలేదు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో చూడండి. మెల్లగా చేసైనా దాని ఫలితం అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అప్పుడు కేసీఆర్ గారి ఆలోచన. తర్వాత గంధమల్ల విషయానికి వస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులో గంధమల్ల అనేది ఒక చిన్న యూనిట్. మీకు టైం ఉందంటే నేను డీటెయిల్గా కూడా చెప్తాను, మీ ద్వారా మా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. యాక్చువల్గా గంధమల్ల రిజర్వాయరు ప్లాన్ చేసినప్పుడు మేడిగడ్డ నుంచి కింది వరకు దాదాపు రంగారెడ్డి జిల్లా వరకు నీళ్ళు వెళ్తాయి. ఈ నీళ్ళని ఎట్లా వాడుకుంటాం, ఏం చేస్తాం? ఎందుకంటే మనకు 365 days వర్షాలు ఉండవు, గోదావరిలో 365 రోజులు నీళ్ళు ఉండవు, మేడిగడ్డ దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిని ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది మన ఆలోచన. సో తెచ్చుకున్న వాటిని నిలుపుకోవాలి, అక్కడక్కడ మనం దాచుకుంటూ వెళ్తేనే, డిపాజిట్ చేసుకుంటూ వెళ్తేనే మనకు భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకోవచ్చు అనేది మన ఆలోచన. రెండోది, సార్ ఏం చేసినారు, కిందికున్న నీళ్లను పంపు చేసి పైకి తీసుకొచ్చినారు. 580 అడుగులు పంపు చేసి పైకి తీసుకొచ్చిన వాటిని ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేం కాబట్టి ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, స్టెబిలైజ్ చేసుకుంటూ, అవి నిండుగా ఉండి మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు ఇంకో దగ్గరికి తీసుకెళ్లే విధంగా మంచిగా సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అని ఒక కార్యక్రమం మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెల్లో వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం అనేది 7 లెవెల్స్ 28 ప్యాకేజెస్, అంటే కెనాల్ అనేది 28 ప్యాకేజెస్. మనం చేసింది 7 సెగ్మెంట్లలో మనం ఏం చేసినారు, కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే ఒక మొదటి సెగ్మెంట్లోనే పని మార్చినారు, మిగతా 6 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కొనసాగించినారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, అంటే కాంట్రాక్టర్లకు ముందుగానే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి పనులు చేయమన్నారు. సో ఈ కాంట్రాక్టర్లు వెళ్ళిపోతారు, పెట్టుబడి నష్టం అవుతుంది, సొమ్ము మనదే కదా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉన్న పనులనే కొనసాగించుకుంటూ అక్కడ ఏదైతే మనం ఎక్కడైతే తమ్ముడిహట్టి దగ్గర ఎక్కడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో అక్కడ నీటి వనరు చాలా తక్కువగా ఉన్నాయి, లభ్యత తక్కువ ఉంది, నీటి లభ్యత చాలా తక్కువ ఉంది. అది మనం చెప్పింది కాదు, సిడబ్ల్యూసి వాళ్ళు, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన మాట. దాంతోపాటు పైన ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఇక్కడ కట్టుకుంటూ పోతే లాభం లేదు, ఆల్రెడీ మేము ఇన్ని రిజర్వాయర్లు కట్టుకున్నాము, ఇన్ని బ్యారేజీలు కట్టుకున్నాము, మీకు తర్వాత నీటి లభ్యత అంత ఉండదు, మీరు ఒకవేళ కట్టుకోదనుకున్నా మేము ఒప్పుకోము. మీరు 48 లెవెల్ వరకు డ్యామ్ కట్టుకుంటానంటే ఓకే, 52 కట్టుకుంటానంటే మేము ఒప్పుకోము, మీరు కట్టినా దాంట్లో మీకు నీళ్లు రావు, అనవసరంగా ఖర్చు పెట్టకండి అని చెప్పి వాళ్ళు మనకు అడ్వైస్ కూడా చేసినారు. దాని ఆధారంగా చేసుకొని సిడబ్ల్యూసి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మళ్ళీ మనం కేంద్ర జలవనరుల సంఘానికి మనం అప్రోచ్ అయ్యి, అంటే ఆ మినిస్ట్రీకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి మనం వివరంగా చెప్పుకున్నాం, తమిడిహట్టి దగ్గర మాకు లేనప్పుడు మీరు కనీసం మాకు
మీ సంఘం ఏదైతే ఉందో ఏదైతే మనకు నీటి లభ్యత గురించి రిపోర్ట్ ఇస్తారో వాళ్ళని మాకు కేటాయించండి, వాళ్ళు వచ్చి మాకు సర్వే చేసి చెప్తారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కమిటీనే వచ్చి మనకు సర్వే చేసి మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుందని చెప్పినారు. మామూలుగా చెప్పలేదు, 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది అక్కడ. సో ఈ 365 డేస్ ఎక్కడైతే మనకు నీళ్లు క్యాచ్మెంట్ ఉందో అక్కడ మనం బ్యారేజ్ కట్టుకుంటే ఆ బ్యారేజ్ దగ్గర మనం నీళ్లు పంపు చేసుకొని మళ్ళీ ఇంకొక బ్యారేజ్ కట్టుకొని అక్కడ మీ నీళ్ళు పంపు చేసుకొని నీళ్ళు తెచ్చుకోవడం అనేది మంచిదే అనిపించింది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ నీటి లభ్యత ఉంటుంది అనేది సార్ ఆలోచన. సో అది మార్చినారు. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు పొడుగుతా వచ్చినప్పుడు ప్యాకేజీలు 28 అని చెప్పినా కదా, 28 ప్యాకేజీలలో గంధమల్ల దగ్గరకు వచ్చేసరికి ఆ కాలువ ప్యాకేజ్ 15. సో అట్లా నిర్మాణం జరుగుతూ వస్తున్న సందర్భంలో గంధమల్ల రిజర్వాయర్ కానీ, బసవపూర్ రిజర్వాయర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ అట్లా ఎన్ని రిజర్వాయర్లు కట్టినామో అన్ని రిజర్వాయర్లు ఫస్టే డిపిఆర్ ప్రిపేర్ చేసి మనం అప్రూవల్ చేసుకొని పనులు మొదలు అంటే కొన్ని మీటింగ్ ఉన్నాయి చెప్తున్నా కదా. ఎందుకు ఈ గంధమల్లనే పగబట్టినట్టు ఆపి వివరంగా చెప్తాను. అన్ని పనులు జరుగుతున్న క్రమంలో గంధమల్లకు వచ్చేసరికి ఫస్ట్ ప్రపోజ్ చేసింది 9.86 TMC దాని కెపాసిటీ, అంత పెద్ద రిజర్వాయర్ కావాలనుకున్నాం మనం. ఆ తర్వాత పైన పనులు జరుగుతున్నాయి, కిందికి నీళ్ళు ఏం రావట్లే కదా, పనులు జరుపుకుంటున్నాం మనం. ఫస్ట్ మల్లన్న సాగర్ అవుతేనే మల్లన్న సాగర్ ద్వారా గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వస్తాయి. అంటే నల్ల తిప్పితే నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతాయో అట్లా గేట్ ఎత్తితే చాలు నీళ్ళు వచ్చేసి మనకు గంధమల్లకు బసవపూర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేసినాం, ఇది పనులు జరుగుతున్న క్రమంలో అప్పుడున్న అధికారులు ఇంకా దగ్గరకు వస్తున్నాయి, మన పనులు కూడా స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు పర్టికులర్గా గంధమల్లకు సంబంధించిన ఈఈ గారు, ప్యాకేజ్ 15కి సంబంధించిన ఈఈ గారు, నాకు సంబంధించిన ఎస్సీ గారు మళ్ళీ ఫీల్డ్లో మళ్ళీ ఒకసారి సర్వే చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే రిజర్వాయర్ మనం ఇంత చేసుకోవచ్చు అనేది అయితే ముందుగా ఆలోచన చేసి డిపిఆర్ ఇచ్చినారో అది మళ్ళీ వాళ్ళు పరిశీలిస్తే కరెక్ట్గా పవర్ గ్రిడ్ మెయిన్ లైన్ ఏదైతే పవర్ జనరేట్ అయ్యి సప్లై అయ్యే మెయిన్ గ్రిడ్ ఉంటుంది కదా, ఆ గ్రిడ్ అనేది మనం కట్ట ఎక్కడైతే కడుతున్నామో రిజర్వాయర్ కట్ట దానిపైన వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. కాబట్టి అప్పుడు మళ్ళీ అధికారులు ఏం చేసినారు, అది కట్టలేమో అక్కడ కాదు కాబట్టి ముందుకు జరుపుదామని మళ్ళీ కట్టని ముందుకు జరిపినారు. అటు వెనకకు పోయే పరిస్థితి లేదు, ముందుకు జరిపినారు. ముందుకు జరిపినప్పుడు దాని కెపాసిటీ 5.4 TMCకి మళ్ళీ వాళ్ళు ఫైనల్ చేసి సబ్మిట్ చేసినారు. దాని తర్వాత ఏం జరిగింది, అది వీరారెడ్డిపల్లి గ్రామానికి సగం గ్రామం ఎఫెక్ట్ అవుతుంది, అంటే అందులో మునిగిపోతుంది. అట్లాగే గంధమల్ల ఊరు మొత్తం పోతుంది. సబ్ఎర్జెన్సీలో ఉన్న గ్రామాలు వ్యతిరేకించినాయి, మాకు గంధమల్ల రిజర్వాయర్ అవసరం లేదు, మేము భూములు ఇవ్వము, కాదు అని వాళ్ళు చేసే కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం వాళ్ళు చేసినారు. ఎమ్మెల్యేగా నేను 3 సార్లు ఒంటరిగా ఆ ఊర్లో వెళ్ళి కూర్చొని అందరినీ పిలిపించుకొని నా మీద అరుస్తున్నా, నీకేం పోయింది, నువ్వు మస్తు చేస్తావు, మా ఊరు మేము మునిగిపోతాం, మేము ఎడిగిపోయి బతకాలా, రకరకాలు మాట్లాడతారు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినాం. కలెక్టర్ గారు కూడా ఒకసారి ఆ ఊరికి రమ్మంటూ వచ్చినారు, మాట్లాడినాం, ప్రయత్నం చేసినాం. సో మా ప్రయత్నం కొనసాగుతుండగా కొండపోచమ్మది ఆల్రెడీ అప్పటికే అయిపోయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, భూసేకరణ అయిపోయింది. ఇక్కడ భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, వెంటనే భూసేకరణ చేయమన్నప్పుడు ఆ ఊరు వాళ్ళు ఏమన్నారంటే గంధమల్ల విలేజ్ వాళ్ళు 14 లక్షలు ఇవ్వండి అని అడిగారు. కలెక్టర్ గారు 10 లక్షలు 8 లక్షల వరకు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు రివ్యూ చేస్తున్నప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ వాళ్ళు 14 అడుగుతున్నారు, మేమైతే 8 చెప్పినాం సార్ అంటే, ఒక 10 ఇచ్చేయండి అమ్మా, 10 ఇచ్చేసి భూసేకరణ చేయండి, పనులు ప్రారంభిద్దామని చెప్పినారు. దానికి తగ్గట్టుగా ఫండ్స్ కూడా పంపినారు, ఎన్ని ఎకరాలకి ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేసి ఫండ్స్ కూడా పంపినారు. దాని తర్వాత క్రమంలో ఈ 14 అన్నవాళ్ళు 12 ఇవ్వండి, 10 కాదు 12 ఇవ్వండి అని ఒక మాట తీసుకొస్తే నా ప్రయత్నం నేను చేస్తాను, బట్ 10 మంచిదే, కాకపోతే నేను వేరే తిరిగా మీకు హెల్ప్ చేస్తాను, రేపు ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు ఇంకొక విధంగా మీకు హెల్ప్ చేస్తాను, నేను కన్విన్స్ చేసిన, ఒకసారి అయితే ఒక మాట చెప్పండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు. నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ కలెక్టర్ గారు 10 అన్నారు, వారు 14 అన్నారు, ఒక మాట వీలైతే వాళ్ళకు 12 ఇవ్వమని అడుగుతున్నారు సార్, ఒకటే రోజు నేను సంతకాలు పెట్టిస్తాను ఊరు వాళ్ళతో అని చెప్పినాను. సరే సుంత నేను తర్వాత మాట్లాడతాను అన్నారు సార్. ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్తున్నారు, ఆ సందర్భం అది టైమే కాదు, మనం అడిగే టైమే కాదు, నాకు అప్పుడే దొరికారు కాబట్టి నేను అప్పుడు వెళ్ళి ఆ మాట చెప్పినాను, నేను తర్వాత మాట్లాడుతా అన్నారు. క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్తున్నారు కదా, నేను కూడా వెనక్కి వచ్చేసినాను. తర్వాత సార్ ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి కలిస్తే
పెండింగ్ పెడదాం సునీత, ఇప్పుడు బడ్జెట్ కొంచెం కష్టం ఉంది, కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మాకు ఆదాయమే లేదు, గవర్నమెంట్కి ఆదాయం లేదు, నేను ఏ పథకాన్ని కూడా ఆపే పరిస్థితిలో లేను, కాబట్టి మనం ఈసారి పెండింగ్ పెట్టి తర్వాత చేసుకుందాం అనుకుంటూ ఒక మాట, నేను కొంచెం ఆ మాట వినగానే నేను కొంచెం అప్సెట్ అయినాను. పెండింగ్ పెడదాం అనగానే గంధమల్ల అనేది మా కళ, కొంచెం అప్సెట్ అయ్యాను. తర్వాత సార్ అది గమనించి ఏమన్నారంటే, నీకెందుకు సుంత, నీ చెరువులు నింపే బాధ్యత నాది, నీ నెత్తి మీద కుండ లెక్క పెట్టిన, నీ నెత్తి మీద కుండ లెక్క పెట్టిన మల్లన్న సాగర్, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. అంత పెద్ద రిజర్వాయరు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు, అంత పెద్ద రిజర్వాయర్ కట్టిన నెత్తి మీద కుండున్నట్టే అనుకోయిగా. సార్ ఇంత బాగా అన్నారు ఈ పదం, నీకు ఎప్పుడు నీళ్ళు కావాలంటే, గ్రావిటీనే కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా, నువ్వు ఎప్పుడు నీళ్ళు కావాలంటే అప్పుడు నీళ్ళు ఇస్తా, ఎన్ని చెరువులు అంటే అన్ని చెరువులు నింపుకునే అవకాశం నీకున్నది, దాని గురించి వరి కాకు, గంధమల్ల మనం తర్వాత చేసుకుందాం, నిమ్మలంగా చేసుకుందాం, ఒదిక్కు బసవాపూర్ అవుతుంది, అక్కడ మనం పేమెంట్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి, దాన్ని క్లియర్ చేసుకుందాం, ఇదైతే కానీ అని అన్నారు. చేశారని సరే, నాకు కూడా అనిపించింది, నీళ్ళు ఇస్తున్నప్పుడు పట్టుబట్టి అడగాల్సిన పని లేదు, బట్ నేనేం వదలలేదు, రిజర్వాయర్ అయితే ఎప్పటికైనా కావాలి సార్ అని, చేసుకుందామమ్మా చేసుకుందామన్నారు. రిజర్వాయర్ కావాలనే ఆలోచన నాకెందుకు అంత పట్టుదల అంటే, సార్ అనేక సార్లు మాతో కూర్చొని మాట్లాడినప్పుడు, ఉద్యమ సమయంలో కూడా మాట్లాడినప్పుడు అనేక విషయాలు మాకు అవగాహన కల్పిస్తుండే. సో నాకున్న అవగాహన మేరకు ఒక రిజర్వాయర్ అనేది ఉన్నప్పుడు దాంట్లో 1/3 కెపాసిటీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టింది అనుకోండి, 1/3 అంటే 5 టీఎంసీలు. కరువు కాలంలో నీళ్ళను కిందికి వదలరు, డెడ్ స్టోరేజ్ అంటాం మనం, మీరు ఎప్పుడు వినుంటారు, శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఎంత ఉంది, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఎంత చెప్తూ ఉంటారు. కరువు కాలం వచ్చినప్పుడు ఆ డెడ్ స్టోరేజ్ వరకు నీళ్ళు ఉంచుతారు, ఎందుకంటే తాగే నీళ్లకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశం మీద ఈ డెడ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో గంధమల్ల కూడా రేపు రిజర్వాయర్ అయితేనే మంచిది, ఎప్పుడైనా విపరీతమైన కరువు వచ్చినా కానీ ఈ డెడ్ స్టోరేజ్ అనేది మెయింటైన్ చేస్తారు, కాబట్టి తాగునీళ్ళకైతే కష్టం రావద్దు అనేది మన ఉద్దేశం. సార్ అన్నారు చేద్దాం, మెల్లగా చేద్దాము అని అన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు లేదు, దాన్ని మళ్ళీ మార్చిన నేను అన్నారు. నేను కొంచెం యాంగ్జైటీతో మా అధికారులను, అంటే ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పిలిపించి ఒకసారి మాట్లాడితే, ఏం లేదు మేడం, మీరు ఒకసారి మాకు సూచన చేసినారు, అదే మేము సార్కి చెప్పినాము, అక్కడ ఇండ్లు పోకుండా సాధ్యమవుతుందా చూడండి. వాళ్ళ ఊరు వాళ్ళ ఆలోచన నేను గ్రహించినాను, అది అంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, మీరు తుర్కపల్లి దగ్గర మాకు ల్యాండ్ ఇప్పిస్తానంటున్నారు, మేము అక్కడికి వెళ్ళి ప్లాట్లు తీసుకొని అక్కడ ఉంటాం, బాగానే ఉంది. ఇప్పుడు గంధమల్లోడే అంటారు కానీ తుర్కపల్లి అని మమ్మల్ని ఇంకా 4 తరాలు వచ్చినా మమ్మల్ని తుర్కపల్లిలోడు అనడు, గంధమల్లోడనే అంటారు. సో మాకు అది ఇబ్బంది అవుతుంది మేడం అంటే, మీకు సెపరేట్గా విలేజ్ కట్టిస్తాను కూడా నేను కన్విన్స్ చేసిన వాళ్ళను, ఒక ల్యాండ్ తీసుకొని మీకు అక్కడే లేఅవుట్ చేసి మీకు మీ ఊరోళ్ళంతా ఒక దగ్గర ఉంటట్టు చేస్తాను అని కూడా మాట ఇచ్చినాను. బట్ ఈవెన్ దో ఆవేదన అయితే వాళ్ళకు ఉంటుంది కదా, పాసిబిలిటీ ఉందా అని చెప్పాను ఈ గారికి, ఏమన్నా పాసిబిలిటీ ఉందా, ఒక ఇల్లు పోకుండా కొంచెం కెపాసిటీ తగ్గినా సరే రిజర్వాయర్ అయితే ఉండాలి అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ రీసర్వే చేసుకున్నారు. రీసర్వే చేసి రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు కలిసి రీసర్వే చేసుకొని అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది ఏంటంటే, ఒక్క స్ట్రక్చర్ పోకుండా చేసే అవకాశం ఉంది, బట్ అది ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 1.41 టీఎంసీ, 5.4 నుంచి 1.41 టీఎంసీకి తగ్గించబడింది. చాలా తక్కువ, అది చాలా తక్కువ, చాలా చిన్న రిజర్వాయర్ అయిపోతుంది అది. బట్ ఈవెన్ దో ఏంటంటే కరువు కాలం వచ్చినప్పుడు తాగునీళ్ళకి కష్టం ఉండదు కదా అని మన ఆశ. ఓకే పర్వాలేదు అనుకున్నాం. ఈ గారు అన్న మాట ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు మేడం, ఒక ఇల్లు పోకుండా చేయమన్నారు కదా, ఇప్పుడు ఈ 1.41 టీఎంసీ సార్ ఓకే చేశారు, ఇది కనుక మనం చేస్తే ఆ చెరువు కట్ట మీద ఉన్న గుడి పోదు బడి పోదు అన్నాడు. ఆ ఊరిలో చెరువు కట్ట మీద గుడి ఉంటుంది, బడి ఉంటుంది, గుడి పోదు బడి పోదు, ఆ ఊరున్న మనం టచ్ చేయకుండా, కాకపోతే పంట పొలాలు పోతాయి కానీ ఈ ఇల్లు మాత్రం ఒక్కటి కూడా పోదు, ఆ ఊరోళ్ళు ఆ ఊర్లో ఉండొచ్చు. సో దట్ వాజ్ నాకు అది యాక్సెప్టబుల్. మన కెపాసిటీ తగ్గినా కానీ ఊరు వాళ్ళని ఇబ్బంది పెడతలేము కదా, ఈ ఊర్లోంచి వెళ్ళిపోవాలి, మేము అనాథాలం అయితే పోవాలనే బాధ అయితే లేదు కదా అనే విషయం మీద నేను బాగుందండి అని చెప్పినాను. సో అది అట్లా జరిగింది. దానికి డిపిఆర్ కూడా తయారు చేసినారు, ఎస్టిమేషన్స్ కూడా సబ్మిట్ చేసినారు. 575 కోట్లతోని అది నిర్మాణం జరగవలసి ఉండే. మనకి దురదృష్టం ఏంటంటే ఫండ్ లేకపోవడం, బడ్జెట్ లేకపోవడం. సార్ దాన్ని ఈసారి పెండింగ్ పెడదాం, తర్వాత చేద్దామని చెప్పినారు కాబట్టి
నేను కూడా సరే మనకు అన్నీ ఒకేసారి కావాలంటే కావు, మన బడ్జెట్ని బట్టి మనం నడుచుకుంటూ పోతాం. మన ఇంటి సంసారమైనా అంతే, ప్రభుత్వం అయినా అంతే. కాబట్టి మొన్న ఓపెన్ చేసింది కూడా 1.5 TMC సేమ్ కెపాసిటీ, సేమ్ బడ్జెట్. ఏ బడ్జెట్ అయితే మనము ఎస్టిమేషన్ వేసి సబ్మిట్ చేసినామో అదే ఎస్టిమేషన్ని వాళ్ళు ఆమోదిస్తూ అదే అమౌంట్ దానికి కేటాయించినారు. ఆ అమౌంట్తోనే ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన ఇస్తున్నారు. ఓకే మేడం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రజల్ని పట్టించుకోలే కానీ 100 కోట్లు సంపాదించుకున్నారు. మేము వచ్చిన తర్వాత 1500 కోట్లు నిధులు పెట్టించినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను 2 టర్మ్లు ఎమ్మెల్యేగా ఉన్న విషయం వాస్తవం. రెండో విషయం ఏమన్నారంటే 100 కోట్లు సంపాదించుకున్నామని చెప్పినారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా అదే విష ప్రచారం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి వారు సక్సెస్ అయినారు. అంటే విష ప్రచారం మీరు 100 కోట్లు అన్నారు, ఆయన 1000 కోట్లు అన్నాడు. ఓకే, 7 ఇండ్లు ఉన్నాయి, 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. అదే నేనేమంటున్నా అంటే నా దగ్గర 100 కోట్లు కనుక ఉంటే ఎవరైనా సరే ఈ ఆస్తి నీది, నీ డబ్బులు ఇక్కడ ఉన్నాయి అని ఎవ్వరు చూపించినా అందులో వాళ్ళకి 50% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. బినామీల పేర్ల మీద పెట్టినట్ట కదా, బినామీ పేరు మీద ఉన్నట్టుగా రుజువు చేసిన 50% ఎవరు చూపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తా. అది నేను ప్రామిస్ చేస్తున్నా, ఓపెన్గా ప్రామిస్ చేస్తున్నా. మీ మీడియా అంతా చూస్తారు, ఓపెన్గా ప్రామిస్ చేస్తున్నా. మీరు అన్నట్టు 100 కోట్లు ఇక మరి 10 కోట్ల ప్రాపర్టీ తీసుకొచ్చి ఇది దీనిలో 50% నాకు ఇవ్వంటే ఇవ్వలేను కదా. అంటే సునీత నాకు ఆస్తులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయో కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను. నాకు హైదరాబాద్లో ఇల్లు లేదు, ఉంటే కూడా ఎలక్షన్స్ తర్వాత అమ్మేసుకున్నా, రైట్. దాని తర్వాత యారుగుట్టలో 2013లో నేను ఇల్లు కొనుక్కున్నాను. మా ఊరు వంగపల్లి. యారుగుట్టలో నేను అక్కడ లోకల్గా ఉండాలనుకున్నా కాబట్టి యారుగుట్టలో 2013లో ఇల్లు కొనుక్కున్నాను. ఇప్పటికీ ఆ ఇంట్లో ఉంటున్నాను. నేను హైదరాబాద్లో కిరాయి ఇంట్లో ఉంటున్నాను. నెంబర్ 2 ఏంటంటే నాకు ఆస్తులు ఉన్నాయి. ఏం ఆస్తులు ఉన్నాయి? మా వారు రియల్ ఎస్టేట్ చేసేవారు కాబట్టి ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూమి కొనుక్కున్నాం మేము. సో అక్కడో బిట్టు మాకు భూములు ఉన్నాయి. నాకు 40 ఎకరాల భూమి ఉన్నది. దీంట్లో బినామీ ఏమీ లేదు. ఉంటే మా ఆయన పేరు మీద ఉంటుంది, లేకపోతే నా పేరు మీద ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లల పేరు మీద అయితే పెట్టలేం కదా, మగ పిల్లాడంటే పెడతాం. మాకు ఉన్న ఆస్తి ఏ విధంగా చూసినా, బినామీ చూసినా, ఏది చూసినా మా ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తి 40 ఎకరాల భూమి మాకున్నది. దీంట్లో ఏం డౌట్ లేదు. సునీత మేడం ఏమో పాలన అనుకుంటూ తిరుగుతుంటే మహేందర్ రెడ్డి గారేమో ఎక్కడ భూమి ఉంటే అక్కడ కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు. భూమి మొత్తం యాదగిరిగుట్టకు ఒకసారి రెక్కలు వచ్చిన తర్వాత, రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత మొత్తం భూములన్నీ వీళ్ళ చేతిలోనే పట్టుకున్నారు. వాస్తవంగా నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి మా వారు 50 దాటారు. అప్పుడు ఏ పని చేయగలుగుతారు? 50 దాటిన వ్యక్తి ఏం పని చేస్తే వ్యవసాయం చేసుకోవాలా, అంతే కదా. సో మా వారు వ్యవసాయం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంటరైనర్. అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పాలి. ఎందుకంటే భూములు కొనుక్కుంటామని వచ్చిన వాళ్ళకి మా దగ్గర ఉన్న భూమి మేము అమ్మేసుకున్నాం. వాస్తవంగా మెయిన్ రోడ్డుకున్న భూమి 13 ఎకరాల భూమి మేము అమ్ముకొని ఆ 13 ఎకరాల భూమి వచ్చిన డబ్బులతోని ఒక విలేజ్లో ఒక 4 ఎకరాలు, ఇంకో విలేజ్లో 2 ఎకరాలు అట్లా కొనుక్కున్నాం. బట్ ఒక్క మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, భూమి అమ్మడము కొనడము అనేది ఒక వ్యాపారమే. మేము కొంటున్నాం, అమ్మంటున్నాము, ఇది ఒక వ్యాపారమే తప్ప దీంట్లో ఏమి ఇల్లీగల్ లేదు. రెండో విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం, లేకపోతే సీలింగ్ భూములు తీసుకోవడం, అసైన్డ్ భూములు తీసుకోవడం, గవర్నమెంట్ భూమిలో కబ్జాలు పెట్టడం, ఇట్లాంటివి ఎక్కడ కూడా మేము ఎంకరేజ్ చేయలేదు. మేము వారి దగ్గర భూమి కొంటున్నాము, అమ్ముతున్నాము అన్నప్పుడు కొనే ముందే మేము అది అధికారికంగా తహసీల్దార్ గారిని అడిగి, ఎంఆర్ఓని అడిగి, ఇది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, దీని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పేరు మీద ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే కొంటాం. మేము మోసపోయి ఇంకొన్ని మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ చూసుకున్నాకే మా సార్ కొంటారు, దాని తర్వాతనే అమ్ముకుంటాం. సో ఆ క్రమంలో ఒక దగ్గర 10 ఎకరాలు కొన్నాం అనుకోండి, వారు కొంటున్నవారు 7 ఎకరాలే కొంటే ఆ 3 ఎకరాలు మా పేరు మీదే ఉంటుంది. సో అట్లా మాకు అక్కడ కొంచెం అట్లా చూసుకుంటే 40 ఎకరాల వరకు నాకు ల్యాండ్ ఉంది, లేదని ఏం కాదు. 40 ఎకరాల ల్యాండ్ ఉంది నాకు. ఈరోజు అమ్ముకున్నా నాకు డబ్బులు వస్తాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కేసీఆర్ గారు ఉండగానేమో భూమి ధరలకు రెక్కలు వచ్చినాయి, విపరీతంగా మేము బతకగలిగినాం, దాని మీద బతకగలిగినాం. పార్టీని ఒక 10 సంవత్సరాలు మెయింటైన్ చేయగలిగినాం. పార్టీని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. పార్టీని మెయింటైన్ చేయగలిగినాం, నా పిల్లల్ని నేను చదివించుకోగలిగినాను. ఆ మేరకు మేము మంచిగానే ఉన్నాం. బట్ చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా
ఒక ఎమ్మెల్యేగా నేను పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించింది లేదు. పదవిని నాకు వచ్చిన జీతంతో నేను నడిపేసినాను, నేను గడుపుకున్నాను, అయిపోయింది. ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఒక్క రూపాయి కూడా నేను సంపాదించలేదు. నేను ఛాలెంజ్ చేస్తా, ఎవరైనా వచ్చి మాట్లాడమని నా దగ్గర. అంటే మీరు చేయలే కానీ మహేందర్ రెడ్డి వారు గారు కూడా మొత్తం మీ చెప్తున్నా పేరు కదా, చెప్పి బిజినెసే చేశారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినారు, కొన్నాము ఒక అమ్ముకున్నాము. దశలో ఎమ్మెల్యే గారి కంటే మహేందర్ రెడ్డి గారే మొత్తం మేమే ఎమ్మెల్యే అన్నట్టు చేసి అంటే ఒకటి మధు, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మహిళలు రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకంటే సీనియర్ మా సార్, ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు, దాదాపు 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టారో అప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు మా సార్. తర్వాత 2001లో ఏప్రిల్ 27 నాడు పార్టీ స్థాపిస్తే మేలో నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్స్ నోటిఫికేషన్, స్థానిక సంస్థల నోటిఫికేషన్ వచ్చినప్పుడు యాయరుగుట్ట మండల్ ఎంపీపీ మహిళా రిజర్వేషన్ వచ్చింది, జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అప్పుడు మా సారు నన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పి తీసుకొచ్చి నన్ను నాతో కంటెస్ట్ చేయించినారు. సహజంగా ఏమవుతుంది, నేను నా ఎంట్రీ కొత్త, నాకు ఆ ఫీల్డ్ తెలియదు, ఎట్లా ఉండాలో తెలియదు, అంటే ఎట్లా మాట్లాడాలి, నా బాధ్యత ఏంటి, ఎంపీపీగా నా బాధ్యత ఏంటి, గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది, అవి ఎట్లా ఫాలో అవ్వాలి, ఇవన్నీ నాకు కొత్త ఫీల్డ్. నాకు ఆ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మా వారు నాకు సపోర్ట్ చేసినారు, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని సపోర్ట్ చేసినారు. బట్ నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. మా వారికి చాలా మంచి పేరు ఉంది, ఎందుకంటే మా ఊరు వంగపల్లి, నేను పోటీ చేసింది వంగపల్లిలో పోటీ చేయలే ఎంపీటీసీగా, నేను పోటీ చేసింది యారుగుట్ట టౌన్లో పోటీ చేసినాను. యారుగుట్ట టౌన్లో పోటీ చేసినప్పుడు నేను నాన్ లోకల్ కింద వస్తా అక్కడ, కానీ నేను గెలిచిన అంటే కేవలం మహేందర్ రెడ్డి గారికి ఉన్న మంచి పేరు వల్లే గెలిచిన. నేను రియలైజ్ అయినా ఆ విషయాన్ని. నేను క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎంపీటీసీగా నాకు కొత్త, ఓట్లు ఎట్లా అడగాలో కూడా తెలియదు, ప్రాక్టీస్ చేసి ఓట్లు అడిగిన. ఓకే, కానీ ఆ పేరు చివరి దాకా లేదు కదా, చివరి దశ వరకు వచ్చేసరికి పేరు మొత్తం మారింది ఆ కదా. పేరు ఎప్పుడు పోదండి, మహేంద్రుడే, ఆయనకి ఆ పేరు ఎప్పుడు పోదు. విన్నారా, ఆయన అంటే చాలా అంటే నేను ఆయన ఆయన ఎట్లా ప్రిన్సిపల్డ్గా ఉంటారో నేను ఆయన్ని ఫాలో అయినా అని చెప్తున్నాను. మాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎక్కడ అక్రమంగా డబ్బు సంపాదించొద్దు అనేది మాకు ఒక ప్రిన్సిపల్. మాకొకటే అండి, మేము ఉన్నా పోయినా, మళ్ళా తరం వచ్చినా, పలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు, చాలా ఫెయిర్గా చేసుకున్నారు, పని చేసి చాలా ఫెయిర్గా, అది అధికారుల దగ్గర కావచ్చు, కాంట్రాక్టర్ దగ్గర కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరి దగ్గర అయినా సరే బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు అనేది. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. సరే మా సార్ పందా అని నేను ఫాలో అయినాను ఒకటి. రెండోది, మేము ఉద్యమం చేసి వచ్చినాం. కేసీఆర్ గారు మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత అనేక మార్లు ఎల్పీ సమావేశాలలో చెప్పేవారు మాకు, పార్టీ ఎల్పీ సమావేశాల్లో ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరకలు అంటించుకోవద్దు. మీరు ఒక్క తప్పు చేసినా ఆ మరక మీకు కాదు, పార్టీకి అంటుకుంటుంది. పార్టీకి మరక అంటితే మనం ఏం చేయలేం. మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే మన బాధ్యత, తెలంగాణ బాగు చేసే బాధ్యత మనది. వేరే వాళ్ళకి అప్పచెప్దామా చెప్పండి? సో మన బాధ్యత ఇది. మనకున్నంత పట్టుదల వేరే పార్టీ వాళ్ళకు ఉండదు, ఎందుకంటే అవి రాజకీయ పార్టీలు, మనది ఉద్యమ పార్టీ. ప్రజలు మన మీద నమ్మకంతో మనకు బాధ్యత అప్పచెప్పినారు. మనము ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఊరుకుందామనే ఆలోచన కూడా చేసినాం, కానీ ప్రజలు మన వైపు ఉన్నారని గమనించిన తర్వాత మనం ఎన్నికలకు పోయినాం, పోటీ చేసినాం, గెలిచినాం. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చినారు అవకాశం, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మీరు సహకరించండి. మీరు ఒక్కరు మరకలు అంటించుకున్నా పార్టీకి మరక అంటుతుంది, దానివల్ల తెలంగాణ నష్టపోతుంది. కసితో పనిచేయాలన్నారు. ఓకే, సో అది కేసీఆర్ గారు ఏవైతే మాటలు చెప్తున్నారో వాటికి కూడా మేము బాగా ఇన్స్పైర్ అయిపోయేవాళ్ళం. నిజమే కదా, ఒక్క మరకంటినా మనం ఎక్కడన్నా చిన్న బదనామైనా ఆ బదనాం పార్టీకి కూడా అంటుకుంటుంది, నా క్యాడర్కి అంటుకుంటుంది, ప్రజలకు మా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో అది ఎప్పుడు రావద్దనే తపంతోనే పనిచేసినాం. ప్రజల్లో నుండి ఎందుకంత వ్యతిరేకత వచ్చింది మేడం? నేను వ్యతిరేకత అనను, అంటే ఓన్లీ ఆలేరు నియోజకవర్గం చూసే వాళ్ళకి, నల్గొండ జిల్లా మొత్తంగా ఇప్పుడు ఓడిపోయినాం కాబట్టి వ్యతిరేకతతో ఓడిపోయినామని అనుకోవచ్చు. ఒక నల్గొండ కాదు, తెలంగాణ అంతా జరిగింది. అంటే నల్గొండలో మొత్తంగా ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈవెన్ హరీష్ రావు గారు 1,00,000 మెజారిటీ ఉన్న వాళ్ళకి కూడా మెజారిటీ తగ్గిందా లేదా? తగ్గింది. సో వై? బికాస్ ప్రజలకి మార్పు కోరుకున్నారనేది వాస్తవం. రెండోది ఏంటంటే కేసీఆర్ గారు చాలా బాగా చేశారు.
రేవంత్ రెడ్డిగా ఇంకేదో చేస్తా అంటున్నాడు కదా, 2000 పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తా అంటున్నాడు కదా. మహిళలు ముఖ్యంగా బాగా అట్రాక్ట్ అయినారు. మహిళలు ఏం ఆలోచించినారంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి టంచన్గా ప్రతి నెల 1వ తారీఖు మీ ఖాతాలో 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అందిస్తానన్నారు. ఎవరైనా అట్రాక్ట్ అవుతారండి. కన్న తండ్రి నెలకు 2500 పాకెట్ మనీ ఇవ్వమంటే ఇస్తారా? ఒక పేద ఇల్లు, ఒక మధ్యతరగతి ఇల్లు ఇస్తారా? సంక్షేమ పథకాలు ఇచ్చేదే పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు పోతాయి. వాళ్ళు భర్త కూడా నెలకు 2500 ఉంచుకొని ఖర్చుల కోసం అని ఇస్తారా? ఆ పరిస్థితి లేదు కదా. సో రేపు గవర్నమెంట్ ఇస్తుందంట అన్నప్పుడు అట్రాక్ట్ అయినారు. సో అట్లా మహిళలు వాళ్ళకి ఒక పథకం అందుతనే ఒక ఆశతోని, ఒక ఆలోచనతోని ఓట్లు అటు మళ్ళించుకున్నారు తప్ప సునీత అంటే వ్యతిరేకత, లేకపోతే ఒక మంత్రి అంటే వ్యతిరేకత, కేసీఆర్ అంటే వ్యతిరేకత కాదు. బీఆర్ఎస్ పార్టీ చాలా బాగా చేసింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది, పేదవాళ్ళని ఆదుకుంది. అన్ని రంగాల్లో కూడా తెలంగాణ బాగు చేసింది. మాకు కరెంటు కష్టాలు లేవు, మాకు నీళ్ళ కష్టాలు లేవు. ఇవన్నీ కూడా ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు కూడా అంటారు కేసీఆర్ గారు చేసినంత మంచి పని ఎవరు చేయలే అంటారు. కానీ మేము పొరపాటు చేసినాం అంటే భాష కూడా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అప్పట్లెక్క లేదు భాష. ఇప్పుడు వాడేందో 4000 ఇస్తా అంటే మేము ఓటేసినాం. నాకే కాదు, నా ముసలిదానికి కూడా 4000 ఇస్తా అన్నాడు కదా, అట్లా ఓటేసినాం బిడ్డ అంటారు. కానీ అంతకంటే మంచిగా చేస్తున్నాడు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఎందులో మంచిగా చేసిండు? సన్న బియ్యం ఇస్తా అని ప్రజల్ని చెప్పలేదు. అనమనండి. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు, ఇచ్చిండు. ఇప్పుడు ఊళ్ళలో పోయినా కూడా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం. ఏది సన్న బియ్యానికా? కాదు, ఆ సన్న బియ్యం ఉడకబెడితే ఎంత ఏమైతుంది? ఇందిరా మిల్లతోని ఎక్కడ చూసినా కూడా ఊళ్ళలో పండుగ వాతావరణం వచ్చింది. యా, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. వాళ్ళు చెప్పుకునేది ఇదే, మేము ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం, అదేంది మనం రుణమాఫీ చేసినాం, ఇవే చెప్తున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇప్పటివరకు ఇవ్వలే. సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పినారు. హడావిడిగా సన్న బియ్యాన్ని 3 నెలలు ఒకటేసారి ఇచ్చినారు. 3 నెలలు ఒకటేసారి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇచ్చినారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు ఎలక్షన్స్ అయినాక ఇది ఇస్తాడా? ఏంటి? నంబర్ 1 బియ్యం, సన్న బియ్యం 3 నెలలు ఒకసారి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? ఇచ్చినావు కదా. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హడావిడిగా సంచులు నింపేసి మా ఇండ్లలోకి దూలినాం, బాగానే ఉంది. రైతు రుణమాఫీ అన్నాం, ఎంతమందికి అయింది? వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంది? మేము కడుపు కట్టుకుంటే, ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో, ఫస్ట్ అసెంబ్లీలో, మేము కడుపు కట్టుకుంటే ఒక 41,000 కోట్లు అట్లా ఇచ్చేయచ్చు రుణమాఫీ అన్నాడు. ఎలక్షన్స్ ముందేమో నవంబర్ 9th రోజు టక్క నేను రుణమాఫీ డబ్బులు మీ ఖాతాలలో జమ చేసేస్తా, 1 లక్ష ఉన్నోడు ఉరుకురు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 లక్ష తెచ్చుకోపోరి, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. ఆయన మాటలు నమ్మి పాపం చాలామంది రైతులు ఉన్న అప్పును పెంచుకున్నారు. ఉన్న అప్పు అట్లే ఉంచుకున్న అయిపోయేది, మళ్ళీ హడావిడిగా పోయి తెచ్చుకున్నారు. నవంబర్ 9th నాడు మాఫీ చేస్తా అన్నాడు అని చెప్పి తెచ్చుకున్నారు. అప్పుల పాలు చేసిన రైతులను. నంబర్ 1. నంబర్ 2, రుణమాఫీ చేస్తా అన్నారు, 41,000 కోట్లు పెడితే అయిపోతుంది అన్నారు. ఆయన 41,000 కోట్లు ఆయన మాట. తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాలకు వచ్చే వరకు 31,000 కోట్లు అని ఆయన నోటి మాట అన్నాడు. బడ్జెట్ పాస్ అయింది 26,000 కోట్లు. సగానికి వచ్చిందా లేదా? దాని తర్వాత నువ్వు ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినావు అని లెక్క తీస్తే 17,000 కోట్లు. ఎక్కడి 41,000 కోట్లు, ఎక్కడి 17,000 కోట్లు? చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఒకరిద్దరికి తప్ప మిగతా ఒక 90%. ఒకరిద్దరు అంటే ఏ లెక్కన? మధుకేసి సునీతకేయలేదా? ఏ లెక్కన ఎవరికి వద్దనుకున్నావు అనేది కూడా స్పష్టంగా చెప్పాలా. నేను రుణమాఫీ చేసిన అంటే 100కు 100% చేస్తే రుణమాఫీ చేసినా నువ్వు గర్వంగా చెప్పుకో, మాకేమి ఇబ్బంది లేదు. నువ్వు 4గురికి ఇచ్చి 10 మందికి చేసినా అని చెప్పడం తప్పు అంటున్నాం. అంటే 2 లక్షల 6 రైతులు, 4 హ్యాపీగా ఉండొచ్చు, మాకు రుణమాఫీ అయిందని 4 హ్యాపీ ఉండొచ్చు. మిగతా 6 రైతులు అయితే నేను తిట్టిపోస్తున్నారు కదా, మమ్మల్ని మోసం చేశాడని చెప్తున్నారు కదా, మేము అనవసరంగా అప్పులు తెచ్చుకో. ఇంకా మధు ఎక్కడో ఒకరు ఎంత మోసం చేసిండంటే రైతుల్ని. ఇప్పుడు 2 లక్షల రూపాయలు నువ్వు కొందరికి రుణమాఫీ చేసినావు, కొందరికి చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగినప్పుడు ఏం చెప్పినారు? తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, వారు ఏం చెప్పినారు? 2 లక్షల పైన ఉన్నోళ్ళు మీ పైన 10,000 ఉన్నా 30,000 ఉన్నా అవి కట్టేసుకుంటే మిగతా 2 లక్షలు మేము చేస్తామన్నారు. పాప మళ్ళీ ఆ 30,000కు అప్పు తెచ్చుకున్నారు. బయట వ్యాపారస్తుల దగ్గర 2 రూపాయల వడ్డీకో 3 రూపాయల వడ్డీకో అప్పు తెచ్చి మాఫీ అవుతుందని ఆశతోని బ్యాంకులో కట్టుకున్నారు. ఉన్న అప్పు జాలక మళ్ళా అదనపు అప్పు చేయించి వాళ్ళతో వడ్డీలు కట్టించి రైతుల బతుకులు ఆగం చేసినారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు చెప్తున్నా కదా, ఫస్ట్ విడత ఎవరికైతే మాఫీ అయిందో అయ్యింది, తర్వాత ఎవరికి అవ్వలేదు. ఫస్ట్ ఒక్కసారి ఏదైతే బడ్జెట్ కేటాయించి
ఖాతాలలో వేసినారో ఆ తర్వాత కాలేదు. కానీ మిగిలిపోయిన అట్లే మిగిలిపోతున్నాయి. చర్చకు రండి, 18 నెలల మా పాలన, 10 ఏళ్ళ మీ పాలన, చర్చకు రండి అని చెప్పేసి చర్చకు రండి అని ఆయన మాట చెప్తాడు కానీ చర్చకు రాడు. ఉమ్. ఇప్పటికీ అంటారు నేను, రేవంత్ రెడ్డి గారు చర్చకు రండి అని నోరు బారేసుకుంటాడు. అదే చర్చకు మేము సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు చెప్పినా, హరీష్ రావు గారు చెప్పినా, మీరే డేట్ చెప్పండి, మీరే టైం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి అన్నా ఆ దానికి జవాబు ఉండదు. ఊరికే పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ఇంట్రెస్ట్ని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ ఆయన గురించి చెడుగా ఆలోచించకుండా ఆయన అంతా నికార్చుకున్నాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ కూడా ఆయన యాక్టివిటీస్లో ఆయన చెప్తున్న మాటలలో సత్యం లేదు. అన్ని సత్యదూరమైన మాటలే మాట్లాడతాడు ఆయన, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, అన్ని మోసపూరితమైన మాటలే మాట్లాడతారు. నేను చెప్పే విషయం కాదు, ప్రజలు చెప్తున్న విషయం ఇది. ప్రజలు చెప్తున్న విషయం, ప్రజలే బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఏమేమో కొత్త కొత్త మాటలు మాట్లాడతాడండి. ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరమో అది చెయ్యి. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? మా తెలంగాణ తల్లి గొప్పగా ఉండే, రిచ్గా ఉండే, నగలు వేసుకొని మంచి పట్టుచీర కట్టుకొని గొప్పగా ఉండే మా తెలంగాణ తల్లి. మా సాంప్రదాయాన్ని కనబరిచే విధంగా, మా పండుగని, మా సాంప్రదాయాన్ని కనబరిచే విధంగా మొక్కజొన్న కంకి పట్టుకుంది. అంటే పంటలు నిండుగా పండుతాయి తెలంగాణలో, అట్లాంటి కెపాసిటీ ఉంది తెలంగాణకు అని చూపించుకొని మా పండుగ ప్రత్యేకమైన పండుగ, ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ, కేవలం తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ. ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కూడా ఆంధ్ర ప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ జరుపుకోరు, తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ. అట్లాంటి పండుగ మా ప్రత్యేకత అని చూపించుకున్న విగ్రహాన్ని తీసేసి, ఆ నగల్ని తీసేసి, ఆ పట్టుచీరని తీసేసి, పేద తెలంగాణ నువ్వు ఏదైతే నీ ఆలోచన ఉందో ఆ విగ్రహాన్ని పెట్టినావు అక్కడ. నువ్వు దాన్ని మార్చాల్సిన అవసరం నీకేమొచ్చింది? దానివల్ల నీకు జరిగిన లాభం ఏంటి, ఉపయోగం ఏంటి, ప్రజలకు వచ్చిన లాభం ఏంటి? నువ్వు ఏం చూపించబోతున్నావు ప్రపంచానికి? ఏం చూపిస్తున్నావు? తెలంగాణ పేదదని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. పేదని చూపిస్తాడని వచ్చి పెట్టుబడి పెడతాడా? పేదని చూపిస్తాడన్న బ్యాంకు లోన్ ఇస్తాడా? ఎవడన్నా అప్పులు ఇచ్చాడు, అప్పులు ఇస్తాడా? ఏం చూపించాడు? ఎంబ్లం మార్చాల్సిన అవసరం ఏముంది? అయితే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఫస్ట్ తెలంగాణ తల్లి ఈ రూపకంగానే ఉండే, ఇప్పుడు వీళ్ళు పెట్టిన దాంట్లో కవిత గారి ఫేస్ ముఖ కదలికలు ఉన్నాయి కాబట్టి మార్చినమని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లంటే మనుషులు 7 ఉంటారంట ఈ ప్రపంచంలో. ఒకటే పోలికలు ఉన్నోళ్ళు, ఒకేలాగా ఉన్నోళ్ళు 7 ఉంటారంట. ఏ బొమ్మను తయారు చేసేది కవిత అంటే, ఏ బొమ్మను తయారు చేసేది రేవంత్ రెడ్డి అంటే దానికి అర్థం ఏమి ఉండదు. మనం ఎట్లా ఊహించుకుంటే అట్లా ఉంటుంది. మనం ఎట్లా ఊహించుకుంటే కవిత గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి కవిత నిజంగానే కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుందా, లేకంటే కొత్త పార్టీ పెట్టబోతుందా? తనకు అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. సరే, ఎవరెవరికి ఏమేమి అభిప్రాయాలు. కవిత గారిని నేను దగ్గరగా చూసినా కాబట్టి కవిత గారి గురించి నేను చెప్తాను. చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. కవిత గారు సెల్ఫ్గా ఎదిగిన మనిషి. తండ్రి పేరు చెప్పుకొని లేకపోతే పార్టీ పేరు చెప్పుకొని ఏదో చేయాలని ఏం చూడలేదు. ఎప్పుడైతే తన తండ్రి ఉద్యమం చేస్తున్నారో, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారో, నా వంతు బాధ్యతగా నేను ఏదైనా చేయాలనే తపనతోని తను తెలంగాణ జాగృతి అనే సంస్థను పెట్టుకొని ప్యారలల్గా టీఆర్ఎస్కి అటు ప్యారలల్గా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తన ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో మేధావులు, విద్యావంతులే పాల్గొంటున్నారు, కష్టాల్లో ఉన్న రైతులు పాల్గొంటున్నారు. కానీ వెనకబడ్డ వాళ్ళెవరు, తెలంగాణ ఉద్యమాన్ని పట్టించుకొని వాళ్ళెవరు, తెలంగాణ ఉద్యమ సోయిని తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని నేను మోటివేట్ చేసి తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడం తన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని తెలంగాణ మహిళల్ని ఉద్యమంలోకి తీసుకొచ్చినారు, సక్సెస్ అయినారు. అది పండగ పేరు చెప్పా, సాంప్రదాయం పేరు చెప్పా, ఇంకోటి చెప్పా, మనకున్న ప్రత్యేకత ఏంటి, తెలంగాణకున్న ప్రత్యేకత ఏంటి, మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏందని మహిళల్ని ఉత్తేజం చేసి మహిళలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసినారు. ఒక్క ఇంట్లో ఒక మహిళ డిసైడ్ అయిందనుకోండి, ఆ కుటుంబం అంతా డిసైడ్ అవుతుంది. వాస్తవం అది. మనం ఎందుకు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొనొద్దు? పొదం పండ్ర ఇంటామన్నాక ఇంటైనా బయలుదేరాల్సిందే కదా. ఆ విధంగా తను ప్యారలల్గా ఇటు కేసీఆర్ గారి ఆలోచనని సమర్థిస్తూ, కేసీఆర్ గారికి తను మద్దతుగా ఉండాలని ఆలోచిస్తూ, కేసీఆర్ గారి బిడ్డగా కాకుండా తను సొంతంగా ఒక జాగృతి అనే సంస్థను పట్టుకొని ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది కవిత. తను ఒక నాయకురాలుగా, సెల్ఫ్ లీడర్గా తనకు తాను ఎదిగింది కవిత. కేసీఆర్ గారి ఇమేజ్ని వాడుకోలే ఎక్కడ కూడా. కేసీఆర్ గారి ఆలోచనను తను కూడా తను ఒక విభిన్నంగా ఆలోచించి ఆ ఆలోచన అమలు చేసే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేసింది కవిత. అట్లా ప్రయత్నం చేసిన కవిత తెలంగాణ బాగుపడాలని ఆలోచిస్తుంది తప్ప తెలంగాణ ఆగం కావాలని అయితే ఆలోచించదు కదా. ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది,
కవిత గారు ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారు కాదని ఇంకో దగ్గరికి వెళ్ళారు. తండ్రిగా అని కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ జాతిపితగా, తెలంగాణని అభివృద్ధి చేసే నేతగా వారిని సమర్థిస్తూ వారి వెంట నడుస్తారు తప్ప ఇంకోవైపు వెళ్ళరని నాకు పూర్తి గట్టి నమ్మకం. ముఖ్యమంత్రి సీటు కావాలని చెప్పేసి కొట్లాడుతుందంట. ఒకవేళ అయితే ఎవరు కేటీఆర్ అయితేనేమో లేదు మేము కావాలని అట్లా చెప్పేసి. కాదు, ఏ మాత్రం కూడా కేపబిలిటీ లేని, ఏ మాత్రం కూడా దురదృష్టి లేని రేవంత్ రెడ్డి కాగలేంది కవిత కేటీఆర్ హరీష్ రావు అవడం పెద్ద కథనా? విషయమా చెప్పండి. కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళే కావాలని ఏం లేదు కదా. పార్టీలో ఈ విభేదాలు వచ్చినాయి, ఇట్లా జరుగుతుందని పార్టీలో విభేదాలు ఏం లేవు. అభిప్రాయాలు ఉండొచ్చు, నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు ఉండొచ్చు. ఏదైనా విషయం మీద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అట్లా కాదు ఇట్లా చేద్దామని అభిప్రాయాలు చెప్తారు. ఎవరు ఎన్ని అభిప్రాయాలు చెప్పినా మళ్ళీ అందరిగా సమిష్టి నిర్ణయాలే ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం అన్ని ఒపీనియన్స్ని పరిగణలోకి తీసుకొని డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది సహజంగా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే బయట పార్టీ వాళ్ళకి ఏంటంటే ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలన్నా, ఈ పార్టీలో ఐక్యతను చెడగొట్టాలన్నా, ఈ పార్టీ బలాన్ని తగ్గించాలన్నా ఏం చేస్తే బాగుంటుంది? ఒకవైపు కవితని ఇబ్బంది పెట్టాలి, కవితను బదనాం చేయాలి, కవిత వేరే ఆలోచనలు చేస్తుందని చెప్పి ఒక ప్రచారం జరపాలి. రెండోది కేటీఆర్ గారి మీద కేసులు పెట్టాలి, హరీష్ రావు గారిని కట్టడి చేయాలి, కేసీఆర్ గారిని బయటికి రాకుండా చేయాలి. ఇట్లా రకరకాల ఆలోచనలు చేసి ఏం బాగు చేద్దామనే ఆలోచన లేదు, ఎట్లా విలనాగం చేద్దామనే ఆలోచనే ఉంది. ఈ సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని వీకెండ్ చేయాలంటే ఏం చేద్దామని రెండు జాతీయ పార్టీలు సీరియస్గా ఆలోచిస్తున్నాయి.